రామాయణానుభవం బాలకాండ. రామాయణం 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 ఎందరి జీవితాల్లో మార్పు తెచ్చిందో, ఎందరికి ఈ మార్గదర్శనం, ఎంతమంది నిత్యం పారాయణ చేస్తున్నారో, ఎన్ని విలువలు, ఎన్ని ఆదర్శాలు, ఎన్ని నిత్య ఆచరణ సత్యాలు, ఎన్ని పతివ్రతా ధర్మాలు, ఎంత సోదర ప్రేమ, ఎన్ని తాత్విక విషయాలు, ఎన్ని రాజధర్మాలు, ఎన్ని వేద ఉపనిషత్ ప్రతిపాదిత విషయాలు, ఎన్ని 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 అని ప్రతి ప్రశ్నలో సమాధానము ఇన్ని 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 చెప్పడం సాధ్యం కాని అనంతమైనవి. రాముని గుణాలు అనంతం, రాముని సత్యవాక్యం అనంతమైనది, రామాయణంలో ఆదర్శాలు అనంతమైనవి, రామాయణంలో విలువలు అనంతమైనవి, రామాయణంలో సోదర ప్రేమ అనంతం, రామాయణంలో ప్రతిభతా ధర్మాలు అనంతం. ఇలా అనంతమైన రాముని చరిత్రను అల్పంగా చెప్పుకోవడం కష్టతరం. పైగా అది సీతమ్మ వారి చరిత్ర కూడాను. ఎన్నో ఎన్నో విషయాలను వాల్మీకి చెప్పిన రామాయణం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాతి మడుగలు ఉన్నంత వరకు రామాయణం తెలుసుకుంటూనే ఉండాలి. ఈ భూమిపై కొండలు ఎంతకాలం నిలిచి ఉండునో, నదులు ఎంతకాలం ప్రవహించునో అంతవరకు రామాయణ సంబంధిత చరిత్ర లోకంలో ప్రచారంలో ఉండును. కొండలంటే భూభాగము, నీరు అంటే జీవనానికి ఉపయోగమైనది. భూభాగం నీరు అంటే ఈ సృష్టి ఉన్నంత వరకు రామచరిత్ర ప్రచారం జరుగుతూనే ఉంటుంది. సృష్టి ప్రళయం అనంతంగా కొనసాగుతూ ఉంటుంది. రామాయణము అనంతం, రాముడు అనంతం. త్రేతాయుగం నడుస్తోంది. వాల్మీకి మహర్షి ఆశ్రమం, ప్రశాంతమైన వాతావరణం, తపోభూమి, వేదాధ్యయన తత్పరుడు, తపసంపన్నుడు అగు నారద మహర్షి వాల్మీకి ఆశ్రమానికి విచ్చేశాడు. ఈ మహర్షిని పూజ చేసి వాల్మీకి ఈ లోకంలో ఈ కాలంలో వీర్యవంతుడు, గుణవంతుడు, మంచి గుణములు కూడినవాడు ఎవడు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్కుడు, దృఢవ్రతుడును ఎవడు, చారిత్రములో మంచి ప్రవర్తన, ఉత్తమ గణాలు నిండినవాడు, కూడుకొన్నవాడు ఎవడు, సర్వభూతములు యందు హితుడు ఎవడు, విద్వాంసుడు ఎవడు, సమర్థుడు ఎవడు, ధర్మాన్ని నిలబెట్టడంలో సమర్థుడు ఎవడు, ఏకప్రియ దర్శనుడు, యుతిమంతుడు, ప్రకాశవంతమైన తేజస్సు, అసూయ లేనివాడెవడు, కోపాన్ని జయించినవాడు, ప్రకాశవంతమైన తేజస్సు కలవాడు ఎవడు, కోపం వచ్చినచో దేవతలైనను భయపడుదురో అటు నరుడెవడు అని 16 గుణాలకు సంబంధించిన ప్రశ్నలను గూర్చి తెలిపి సమాధానము వినగోరుతున్నాను అని వాల్మీకి తెలిపెను. సమాధానముగా నారదుడు, ఓ మహర్షి, నీవు ప్రశ్నించిన గుణముల పరంపర అంతా ఒకే చోట ఉండటం దుర్లభం. కానీ ఇప్పుడు ఇక్ష్వాకుకులమున జన్మించిన వాడు రాముడు అని పేర జనులచే పిలుచుకునేవాడిలో అన్ని గుణాలతో పాటు ఏ ఒక్క చెడు గుణము లేనివాడిగా ఉన్నాడు అని చెబుతూ రామాయణ గాథను మొత్తం సంక్షిప్తంగా పొడి పొడిగా ఉపదేశాత్మకంగా నారదుడు అందించాడు. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదేశ సమితం యః పఠేద్ రామచరితం సర్వ పాపై ప్రముచ్యతే. పాపములను నశింపజేయనది, పుణ్యమైనది, వేదములతో సమానమైనది ఈ చరిత్ర. ఎవడు చదువుతాడో, తెలుసుకుంటాడో అతడు సర్వ పాపముల నుండి విముక్తి చెందుతాడు. ఈ చరిత్ర ఆయుష్కరమైనది, సత్యమైనది. నిత్యం చదువు మానవుడు పుత్రుడు పౌత్రులతోట బంధు సమూహములతో కూడి జీవనం గడుపుతాడు. శరీరం పడిపోయిన తర్వాత పరమపదమును చేరును అని తెలిసి నారదుడు ప్రయాణమయ్యను. సంక్షిప్తంగా తెలిపిన ఈ రామచరిత్రను సంక్షిప్త రామాయణంగాను, బాల రామాయణంగాను, మూల రామాయణంగాను ప్రసిద్ధి, నిత్యపాలన యోగ్యం.